111 దావీదు కీర్తనలు. 5వ వచనమును చదువుకుందాం. 111వ దావీదు కీర్తన 5. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యమును అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన దేవా, సర్వాధికారి, జీవాధిపతివైన తండ్రి, ఈ దినము నాయనా మమ్మల్ని పోషించుటకు ఆహారం ఇచ్చిన దేవుడవు, మమ్మల్ని నిలబెట్టుటకు మా జీవితంలో మీ కార్యములను చేస్తున్న దేవుడు నీకు స్తోత్రములు యేసయ్యా. అవును తండ్రి, నీ బిడ్డలనైనా నీ కొరకు చాలామంది ఎదురు చూస్తుండగా వారి జీవితాల్లో నీ కార్యాలు జరుగుట కొరకు ఆశపడుతుండగా ఆశపడే ప్రాణమును తృప్తిపరిచే దేవుడు నీకు స్తోత్రములు. ఈ దినము నీ మాటలను మేము కొన్నిటిని తలపోసుకునే భాగ్యమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఆయన చేస్తున్న 2 కార్యాల గురించి చెప్తున్నాడు. ఒకటి, ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్న దేవుడు. అలానే ఆయన తన ప్రజలకి తన మహత్కార్యములను చూపించిన దేవుడు. ఇవి 2 కూడా ప్రతి ఒక్క మనిషి జీవితంలో సర్వసాధారణంగా అవసరమైన క్రియలు దేవునివి. ఎందుకంటే ఆహారము లేకుండా ఏ మనిషి కూడా బ్రతకలేడు. అలానే దేవుని యొక్క కార్యాలు అంటే ఆయన మన జీవితంలో చేస్తున్న స్వస్థతలు కావచ్చు, లేకపోతే మన కుటుంబాల్లో ఉన్న సమస్యలను ఆయన వాటిని సాల్వ్ చేసే విధానమైన కావచ్చు. ఈ 2 కూడా మన జీవితాల్లో లేకపోతే మనము ఈ భూమి మీద ఎలా ఉంటామో, బ్రతికి ఉన్నా కూడా చచ్చిన వారి వలె ఉంటాం. అయితే ఆయన అంటున్నాడు, ఆహారం ఆయన ఎవరికి ఇస్తానని చెప్తున్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆహారమును ఇచ్చి ఉన్నాడు. ఇది వాగ్దాన సంబంధమైన మాట, లేకపోతే ఆయన చేస్తున్న క్రియలను రుజువు చేయడానికి ఒక మాట. అయితే యేసు ప్రభువు ఈ వాగ్దాన సంబంధమైన మాటని అనేక సార్లు ప్రవక్తల ద్వారాను జరిగించాడు. అలానే యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన తన యందు భయభక్తులు గల వారికి శరీర సంబంధమైన ఆహారముతో పాటు ఆత్మ సంబంధమైన ఆహారమును కూడా దేవుడు భుజింపచేశాడు. హల్లెలూయా. ఈరోజు మనము ఒకటి శరీర సంబంధమైన ఆహారమును గురించి, అలానే ఆత్మ సంబంధమైన ఆహారమును గురించి తెలుసుకుందాం. ఒకసారి మనము బైబిల్లో చూసినప్పుడు యేసు ప్రభు దేవుడు తన ప్రజలకి ఐగుప్తులో నుండి తీసుకొని వస్తున్నప్పుడు ఆయన ప్రజలకి ఆహారము కొరత ఏర్పడింది. ఆ ఆహారపు కొరతను బట్టి దేవుని ప్రజలు ఆయనను, వారిని నడిపిస్తున్న మోషే మీద సనుక్కోవడం ప్రారంభించారు. ఎందుకంటే ఆహారం అనేది మనిషిని ఏ పని చేయించడానికి కూడా వెనుతీయదు. ఆహారం కోసమే కొన్ని చోట్ల దొంగతనాలు జరుగుతాయి, కొన్ని చోట్ల హత్యలు జరుగుతాయి. అలాంటి పరిస్థితులు ప్రస్తుతానికి మనమైతే చూడలేదు. కానీ ఆఫ్రికా దేశాలకు వెళ్తే అక్కడ ప్రజలు మట్టిని ఆహారంగా వండుకొని తింటున్నారు. మనకి శుద్ధ మట్టి కనబడుతుంది కదా, దాన్ని బాగా ఫిల్టర్ చేసి, ఆ ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చే మెత్తటి మట్టిని వాళ్ళు రొట్టెలుగా కాల్చుకొని తింటా ఉన్నారు. అంతటి దయనీయమైన పరిస్థితులలో ఆఫ్రికా శ్రేష్టమైన ఆహారం ఇస్తున్నాడు.
వారు కూడా అరణ్యములో దొరికేవి అవి ఇవి తింటూ ఉన్నారు, కానీ వారికి ఏమీ లేదంట, తృప్తి లేదంట. వారికి కావాల్సింది ఏంటంటే తిన్న తర్వాత కడుపుకి తృప్తి ఉండాలి. మనం కూడా అప్పుడప్పుడు అన్నం తిన్నా కూడా ఏమంటాం, ఈరోజు ఏంటో అన్నం తిననట్టే ఉందిరా, తిన్నా కూడా ఏదో లోటుగా ఉంది, అన్నం తిన్నట్టే లేదు అంటాం. ఎందుకంటే తిన్న ఆహారమును బట్టి మనం తృప్తి పడలేదు కాబట్టి. అదే తృప్తి లేకుండా ఈ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఉన్నప్పుడు వారు ఆహారము కొరకు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు దైవజనుడి ద్వారా మాట్లాడి ఆకాశము నుండి మన్నాను, దేవదూతలు తినే మన్నాను కురిపించడము ప్రారంభించాడంట. హల్లెలూయా. అంటే దేవుడు తన ప్రజలని, తన బిడ్డల్ని ప్రేమిస్తే ఆయన పరలోకానికి సంబంధించినవన్నీ కూడా ఈ భూమి మీద చేయడానికి ఇష్టపడే దేవుడు. ఎందుకంటే పరలోకంలో దేవదూతలు తింటాయంట మన్నాను. మనుషులు ఎవ్వరు కూడా ఆ ఆహారమును రుచి చూడలేదు, ఎప్పుడు కూడా వారి కళ్ళతోటి దాన్ని చూడలేదు. కానీ ఆయన యందు భయముతోటి, భక్తితోటి, ఆయన యందు విశ్వాసముతోటి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో బయలుదేరుతున్నారు. కాబట్టి వారి ఆకలిని తీర్చడానికి పరలోకమునే డోర్లు ఓపెన్ చేసి భూమి మీదకి ఆహారమును పంపించాడు యేసయ్య. హల్లెలూయా. ఈరోజు మనము ఏదన్నా సమస్య వస్తే, ఏదన్నా కష్టం వస్తే వెంటనే బాధపడిపోతూ ఉంటాం, వెంటనే దిగులు పడిపోతూ ఉంటాం. ఏంటి ప్రభువా, ఏంటి కష్టం, ఏంటి ఈ శ్రమ, ఏంటి 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 నిజమే. ఎందుకంటే మనకి కళ్ళకి కనబడని ఆయన మహత్కార్య కార్యాలు ఈ భూమి మీద జరిగించే దేవుడు. ఆయన మన కంటికి గోచరము కాని కార్యాలు చేసే దేవుడు. కాబట్టి శరీరమందున్న మనకి ఆయన క్రియలు ఒక్కొక్కసారి అర్థము కాకుండా బాధపడిపోతూ ఉంటాం. ఆ బాధపడే వారి కొరకు దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను మీ కొరకు ఆహారమును ఇచ్చి ఉన్నాను. ఆహారమును ఇచ్చిన దేవుడు, ఆ నిబంధనను మరచిపోని దేవుడు మనల్ని ఎప్పుడు కూడా కష్టములో ఉండనివ్వడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి ఆ మన్నాను తిన్న తర్వాత కొత్త అనుభవం వచ్చిందంట. ఇదేంటి, ఇలాంటి ఆహారం మేము ఎప్పుడు తినలేదే, ఇలాంటి ఆహారం మేము ఎప్పుడు భుజించలేదే, మేము మా కళ్ళతో కూడా వీటిని చూడలేదే అని ఆ రోజు ఆకాశము నుండి మన్నాను కురిపించి పూరెడు పక్షులను కురిపించినప్పుడు వారంట ఆ దినము ఆహారము తృప్తిగా తిని, సమృద్ధిగా తిని చాలా సంతోషించారంట. హల్లెలూయా. అవునండి, ఆయన మీద ఆధారపడిన వారికి చిన్న చిన్నవి కూడా దేవుడు నెరవేర్చే దేవుడు. చిన్న చిన్నవి కూడా మనము ఆలోచించలేని వాటిని కూడా దేవుడు చేసే దేవుడు. ఆయన వైపు మనం ఎప్పుడైతే చూస్తామో, ఆయన నిబంధన మనము ఎప్పుడైతే జ్ఞాపకము చేసుకుంటామో, మన జీవితాల్లో ఎప్పుడు కూడా కొరత అనేది చూడము. హల్లెలూయా. కొరతను చూస్తున్నామంటే మనలో దేవుని మీద భయము, భక్తి తగ్గిందని ఒక్కొక్కసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవాలి. ఆ స్వపరీక్ష చేసుకున్నప్పుడు దేవుణ్ణి క్షమించమని అడుగుతాము, వేడుకుంటాము. మన క్రైస్తవులకి చాలా బాగా అలవాటు. ఎందుకంటే మనుషులు ఎవరికి కూడా అలవాటు ఉందో లేదో నాకు తెలియదు, కానీ క్రైస్తవులకు ఒక అలవాటు ఉంటుంది. వారికి ఏదన్నా కావాల్సి వస్తే వెంటనే దేవుణ్ణి అడగడం మొదలు పెడతారు. ఎవరిని అడగరు. చాలామంది నేను చూస్తూ ఉంటాను కదా, వారికి అవసరమైతే, వారికి లేమి కొరత ఉంటే మొదటిగా అడిగేది ఏంటి, వారు దేవుని అడుగుతారు, మోకరించి ప్రార్థన చేస్తారు. విశ్వాస సహితమైన ప్రార్థన చేసినప్పుడు మన మనవిని ఆలకించిన దేవుడు మనకు సమృద్ధినిస్తాను. ఎందుకంటే ఆయన మనతో ఒక నిబంధన చేసుకున్నాడు.
ఆ నిబంధన ఏమిటంట? క్రీస్తు అనే పరిశుద్ధుని ద్వారా మనతో ఆయన నిబంధన చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకైతే దేవుడు నిబంధనల్ని ఆజ్ఞాపూర్వకంలో ఇచ్చాడు. అదే కొత్త నిబంధనకి మనము వచ్చేటప్పటికి యేసు అనే పరిశుద్ధిని ద్వారా మనతో ఆయన నిబంధనను స్థిరపరుచుకున్నాడు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలోనికి వచ్చిన తర్వాత, కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత కూడా యేసు ప్రభు ఆ కాలంలో అరణ్యములో కొట్టుమిట్టాడుతున్న వారికి ఆహారమును ఎలా అయితే సమృద్ధిగా అనుగ్రహించాడో, యేసు ప్రభు కూడా అరణ్యములో ప్రసంగము చేస్తూ ఉన్నప్పుడు, అరణ్యములో ఆయన కొండ మీద నిలవబడి ప్రసంగిస్తూ ఉన్నప్పుడు అక్కడికి 5,000 మంది ప్రజలు వచ్చారంట. ఈ 5,000 మంది ప్రజలు ఆహారము కోసము వారు అడగలేదు, కానీ ఈ 5,000 మంది ప్రజలకి ఆహారమును సమకూర్చడం అనేది యేసు ప్రభు శిష్యులకి కష్టమైంది. ఎందుకంటే 3 రోజులు పాపం వారు యేసు ప్రభు చెబుతున్న మాటల్ని ఆసక్తిగా వింటా ఉన్నారు. ఆయన చెబుతున్న మాటల్ని వారు హృదయములో దాచుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఆకలి అనేది వారికి అర్థం కాల. యేసు ప్రభు 3 రోజులు అయిన తర్వాత వారిని పంపించాలనుకున్నాడు. ఎందుకంటే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా. అందుకని యేసు ప్రభు 3 రోజుల తర్వాత వారిని పంపించాలనుకున్నప్పుడు ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడు, అయ్యా పాపం 3 రోజులు ఇక్కడే ఉన్నారు, వారికి ఏం పెట్టకుండా వెళ్తే మార్గములో మూర్ఛిల్లుతారేమో, మార్గములో కళ్ళు తిరిగి పడిపోతారేమో, వీరికి ఎలా అయినా ఆహారం పెట్టాలి అని అంటే యేసు ప్రభు అంటాడు, ఆ ఆహారాన్ని మీరే సమకూర్చండి అంటాడు. ఆ ఆహారాన్ని మీరే వారికి సమకూర్చి ఇవ్వండి అన్నప్పుడు శిష్యులు యేసు ప్రభు మాటలోని అర్థాన్ని గ్రహించక వారంటారు, అయ్యా ఇన్ని 100 మంది, ఇన్ని 1000 మంది ఉన్నారు కదా, వీరికి ఆహారము పెట్టాలంటే కనీసము 200 రూపాయలు, అంటే అప్పట్లో దేనారాలు అనేవాళ్ళు, లేకపోతే కాసులు అనేవారు, నాణ్యాలు అనేవారు. అయితే వీళ్ళు అంటున్నాడు, కనీసం వీళ్ళందరికీ పెట్టాలంటే 200 రూపాయలు ఖర్చు అయిద్దయ్యా, అంత ఆహారము తీసుకొని రావడానికి కూడా అన్ని డబ్బులు మన దగ్గర లేవు అని తన ప్రజలు గురించి శిష్యులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే యేసు ప్రభు అంటాడు ఆ బిడ్డలని, మీ దగ్గర ఆహారం ఉన్నదా అని అడుగుతాడు. అన్ని 1000 మందిలో, అంతమందిలో ఎవరో ఒకరు క్యారేజ్ తెచ్చుకుంటారుగా, తెచ్చుకోకుండా ఎవరు ఉండరు. ఎందుకంటే మనం ఎక్కడికైనా కూటాలకి వెళ్ళాలనుకో ఏం చేస్తాం, 3 రోజులకి సంబంధించిన బట్టలు పెట్టుకుంటాం, అలానే దుప్పట్లు పెట్టుకుంటాం, టవల్స్ పెట్టుకుంటాం, ప్లేట్స్ పెట్టుకుంటాం. ఆ తర్వాత ఇంకా ఏం చేస్తాం, ఏదైనా చపాతీలు అవి చేసుకెళ్తాం. చపాతీలు అవి చేసుకెళ్తే ఒక 2-3 రోజులు చెడిపోకుండా ఉంటాయని. అప్పట్లో ప్రజలు ఇప్పటికీ కూడా ఇశ్రాయేలీయులు ఎక్కువగా రొట్టెలు, తేనెని, వెన్నని బాగా తింటారు. వారికి ప్రథమ ఆహారము అదే. అయితే అలా ఎవరైనా తెచ్చుకున్నారా అని యేసు ప్రభు అడిగినప్పుడు పెద్దోళ్ళందరూ సైలెంట్గా కూర్చున్నారట. పెద్దవారందరూ ఏం మాట్లాడాలా. చిన్నపిల్లలు 2 లేచి, యేసయ్యా మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, 5 రొట్టెలు 2 చేపలు అని ఆ చిన్న బిడ్డలు హృదయములో కల్మషం లేదు వారిలో. వారి దగ్గర ఏముంది అంతే ఉంది. వారి దగ్గర ఇంకా అవి ఇస్తే ఆహారం ఉండదు, కానీ
ఆ ఇద్దరు చిన్న బిడ్డలకి ఏమొచ్చిందంట? 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. యేసు ప్రభువు ఆ చిన్న బిడ్డల్లోని విశ్వాసాన్ని చూసి, ఆ చిన్న బిడ్డల్లోని ప్రేమను చూసి, ఆ 2 రొట్టెలను తీసుకొని యేసు ప్రభు ఏం చేశాడంట? ఆకాశము వైపు చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వీటిని పంచండి అని శిష్యులకు ఇచ్చాడంట. హల్లెలూయా. పంచుతూ ఉంటే ఆ రొట్టెలు ఏమైపోతున్నాయంట? ఒక గిన్నెలో రొట్టెలు తీస్తుంటే మరలా వస్తున్నాయంట. కొంతమంది అంటారు అక్షయ పాత్ర అని. దాని గురించి అన్యులు ఎక్కువ మాట్లాడతారు. కానీ ఆ అక్షయ పాత్ర అనేది యేసు ప్రభు చేతిలో ఉంది. ఆ అక్షయ పాత్ర ఎలాగైతే ఆహారాన్ని వృద్ధి చేస్తూ ఉందో, అలానే ఈ శిష్యుల దగ్గర ఉన్న ఆ రొట్టెలు ఏమైపోతున్నాయంట? తీస్తుంటే వృద్ధి చెందుతూ ఉన్నాయంట. తీస్తుంటే ఆహారం వస్తూ ఉంది. అందరు ఎలా తిన్నారంట? కడుపులు నిండిపోయి తృప్తిగా తిన్నారంట, సమృద్ధిగా తిన్నారంట. తినిన తర్వాత ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలు మనుష్యులు తినగా, దేవుని ప్రజలందరూ తృప్తిగా తినగా 12 గంపలు మిగిలాయంట. హల్లెలూయా. ఆయన యందు భయభక్తుల గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఇంకా ఆహారము తినగా మిగులునట్లు చేసే దేవుడు మన దేవుడు. క్రైస్తవుల్ని కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు. వీళ్ళు అన్నం పెడితే ఎక్కడికైనా వెళ్తారండి, అన్నం కోసం ఎంత దూరమైనా వస్తారండి అని. ఆ మాట విన్నప్పుడు ఒక్కోసారి నాకు బాధ వేస్తుంది. ఎందుకు ఇలా అంటారు దేవుని బిడ్డల్ని? వారు దేవుని యందు భయభక్తులు కలిగి యేసు ప్రభువుని అడిగితే ఆహారం పెట్టడా? పెడతాడు ఆయన. ఆహారమునిచ్చే దేవుడు, సమృద్ధిలో నడిపించే దేవుడు. ఇంకా దేవుని మీద మనకు ఉన్న భక్తిని బట్టి, భయమును బట్టి మనము తినగా మిగిల్చే దేవుడు మన దేవుడు. అలాంటి దేవుణ్ణి అన్యులేమంటున్నారు? వాళ్ళు బియ్యం ఇస్తే, అన్నం పెడితే ఎక్కడికైనా వచ్చేస్తారు, ఏమైనా చేస్తారంటారు. కానీ దేవుని ప్రజలైతే అలా ఉండకూడదండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనతో నిబంధన చేసుకున్నాడు. మనతో ఒక నిబంధన చేసుకున్న దేవుడు. ఆ నిబంధనను ఉల్లంఘించే దేవుడు కాదు మన దేవుడు. మనమైనా మర్చిపోతామేమో, కానీ నిబంధనని ఆయన మాత్రం మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ఇంకొక మాట అంటున్నాడు, తన ప్రజల్ని ఏం చేస్తున్నాడంట? అన్యుల స్వాస్థ్యమును వారికి అప్పగించి ఉన్నాడు. ఎవరికి అప్పగించి ఉన్నాడు? అన్యుల స్వాస్థ్యము. ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చేటప్పుడు ఐగుప్తు ప్రజలు బానిసత్వం చేయించుకున్నారు. వారితోటి బాగా వెట్టి చాకరీ చేయించుకున్నారు. దానికి ప్రతిఫలంగా దేవుడు చెప్తాడు, మీరు ఎలాగో వెళ్ళిపోతున్నారు కదా, ఆ పక్క వాళ్ళని వీళ్ళని వాళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారములు అడిగి తీసుకోండి, వాళ్ళు ఇచ్చేస్తారు మీకు. ఆయన యందు భయభక్తులు గల వారికి ఏమొస్తాయంట? ఆశీర్వాదాలు ఎదురొస్తాయంట. ఆశీర్వాదాలు వారిని వెతుక్కుంటూ వస్తాయంట. అన్యుల స్వాస్థ్యమును అనుభవించడానికి దేవుడు మనకి ఒక మాటని ఇచ్చి ఉంటే మనమేం చేస్తాము? ఆ మాటని, ఆ నిబంధనని మర్చిపోయి అన్యులు ఏదైనా ఇస్తారేమోనని ఎదురు చూస్తే దేవుడు బాధపడతాడండి. నిజంగా ఆయన యందు భయభక్తులు కలవారు ఎక్కడ ఉంటారు? ఆయన సన్నిధిలో ఉంటారు. ఆయన మాటను మీరరు, ఆయన నిబంధనను మీరరు. వారి కొరకు ఆయన ఆహారమును సమృద్ధినిచ్చే దేవుడు. అలానే అన్యజనుల స్వాస్థ్యమును అనుభవించడానికి మనకు మార్గమును ఏర్పాటు చేసే దేవుడు ఆయన. కాబట్టి ఈ దినము మనము ఆయన యందు భయభక్తులతో ఉంటూ
ఆయన నిబంధనలో నడుస్తూ నిబంధనను మీరకుండా దేవుడిచ్చే స్వాస్థ్యమును ఈ భూమి మీద మనం అనుభవించుదుముగాక. హల్లెలూయా.